తన సేవకుల మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఎప్పుడు వింటూనే ఉన్నాం. అవి చూసి అంతం వెంటనే వస్తుంది అని అనుకోవడానికి లేదు. ప్రభు అంటున్నారు, అవి వింటారు కానీ కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు. కరువులు, భూకంపాలు వేదనలకు ప్రారంభం. అయితే 9వ వచనంలో ఉన్న విషయాన్ని గమనించాలి. జనులు మిమ్మను శ్రమలు పాలు చేసి చంపేస్తారు. ప్రభు అన్నారు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు అని. ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది, కేవలం యూదులు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా ద్వేషించబడతారు. నేడు మన కళ్ళెదుట ఎందరో క్రైస్తవులు ద్వేషించబడి చంపబడటం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు ఇళ్లలో ద్వేషించబడుతున్నారు, కొందరు ఉద్యోగ స్థలాల్లో, మరికొందరు బయట. కొన్ని ప్రాంతాల్లో అయితే సంఘ బహిష్కరణ కూడా, అంటే వారి కమ్యూనిటీలో నుంచి వారిని బయటకు బహిష్కరిస్తూనే ఉన్నారు. అయితే వీటన్నిటిని బట్టి మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే ప్రభువు ఇలా జరుగుతాయని మనకు ముందే చెప్పారు కాబట్టి. అందుకే ఈ ఒలీవల కొండ మీద నుంచి ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ చాలా దగ్గర నుండి విన్న పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. 4వ అధ్యాయం 12-13 వచనాల్లో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై అన్నంతగా సంతోషించండి అని. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైనడలా మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు అని. ఈ చెప్పబడిన వాక్య ప్రకారం దేవుని నామాన్ని బట్టి మేము అవమానించబడితే ధన్యులము అని ఎవరు అనుకుంటారో తెలుసా? నిజంగా క్రీస్తుతో సహవాసం ఉన్నవారు మాత్రమే అలా అనుకుంటారు. మిగతా వారు తిరిగి వారికి బదులిద్దాం అనుకుంటారు. కాబట్టి క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారందరూ నిజమైన క్రైస్తవులు అవ్వరు. ఎందరూ క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారు మాత్రమే క్రైస్తవులు అవుతారు పరలోకం దృష్టిలో. అంత్యోకయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని రాసి ఉంది. మనం చెప్పుకోవడం కాదు క్రైస్తవులమని. నిజంగా ఆ పరలోకం మనల్ని గుర్తిస్తుందా? మనం శిష్యులమని గుర్తిస్తే పరలోక సైన్య సమూహం అంతా మన కోసం పనిచేస్తారు. మన కోసం పనిచేస్తారు అంటే మనం పాపంలో పడకుండా, శోధించబడుతున్నప్పుడు మనం శోధనలో పడిపోకుండా నిలిచి ఉండేటట్లు, సహించేటట్లు, ఓర్చుకునేటట్లు, ఇంకా ఇతరులకు సహాయపడేటట్లు ఎన్నో విధాలుగా మనం క్రీస్తు పోలికలోకి మారేలా సహాయం చేస్తారు. ఈ విషయాన్ని భౌతికంగా ఆలోచించేవారు ఎలా ఆలోచిస్తారంటే, పరలోక సైన్య సమూహం అంతా మన కోసం పనిచేస్తారు అని అన్నప్పుడు భౌతిక అవసరాలు తీరుస్తారు అనుకుంటారు. అంటే ధనం వచ్చి పడుతుందని, మన విరోధుల నోరు మూయిస్తారని, మనం ఏం చేసినా ఎదురు లేకుండా ఉంటుందని కొందరి బోధల ద్వారా ఇట్లాగే మనం ఆలోచిస్తాం. వారి మాటలు ఇలాగే అనిపిస్తాయి. అలాంటి వారు మనల్ని క్రీస్తు పోలికలో నుండి దూరంగా తీసుకెళ్తున్నారని గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు నిజంగా ఆకాశం నుండి ఆహారం కురిసింది, మన్నా కురిసింది. అది తిని 40 సంవత్సరాలు వారు బ్రతికారు. కానీ ఈరోజు మనకు యేసుప్రభు చెప్పింది ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును అని. ఇంకా అన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మీ పితరులు మన్నాను తినను చనిపోయారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవించును అని. ఇక్కడ నన్ను తినువాడు అంటే సిలువకు అప్పగించుకున్న తన శరీర రక్తాల గురించి మాట్లాడుతూ, ఇంకా ఆయన మాటలను భుజించువాడు నిరంతరము బ్రతుకుతారు అని రాయబడింది. ఎవరైనా మనకు క్రీస్తుని గురించిన మాటలు బోధించకుండా వేరొక మాటలను బోధిస్తూ ఉంటే నిజంగా వారు మనం బ్రతకటానికి మాట్లాడట్లేదు అన్న సంగతిని మనం గుర్తించాలి. ముఖ్యంగా చాలాసార్లు పాత నిబంధనలోని కొన్ని సంగతులను ఎత్తి మనల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తున్నట్లుగా బోధ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి, అగాధ స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని, ఇలాంటి వాటిన్నిటిని ఎత్తి ప్రభు నీకు ఇది చెప్తున్నారు అని అంటే మోసపోవద్దు.
ధనము సమస్త కీడులకు మూలమని వ్రాయబడిన కాలంలో మనం ఉన్నాం. అలాంటివన్నీ వ్యక్తిగతంగా, అంటే ఆ యొక్క వాగ్దానాలు, అగాధ స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనం నీకు ఇచ్చేదనన్న వాగ్దానం వ్యక్తిగతంగా ఇవ్వబడింది కాదు. అది ఒక దేశానికి ఇవ్వబడింది, ఒక జనాంగానికి ఇవ్వబడింది. కాబట్టి కాంటెక్స్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి ఇది నీకే, నువ్వు క్లెయిమ్ చేసుకో అని చెప్పేవారితో జాగ్రత్తగా ఉండండి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకి ఎంత కావాలో ఎప్పటికప్పుడు మనకు దయచేయబడుతుందని ప్రభు వాగ్దానం చేశారు. మనం బ్రతకాల్సింది పరదేశులమనే మైండ్ సెట్తో, అంటే మనస్తత్వంతో, యాత్రికులంలాగా. యాత్రికులు ఎలాగైతే మినిమం లగేజ్తో బ్రతుకుతారో అలాగే మనం కూడా సాధారణ జీవితాన్ని అలవాటు పడాలి. లోకాన్ని చూసి వారిలాగా ఉండాలని కోరుకునేవారు దేవునితో సహవాసం చేయలేరు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉండండి అని. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో. క్రొత్త నిబంధన మనస్తత్వంతో బ్రతకాల్సిన మనకింకా పాత నిబంధన మనస్తత్వాన్ని నేర్పుతూ ఉంటే దయచేసి అలాంటి వారి దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోండి. ఎందుకంటే క్రొత్త నిబంధన మనస్తత్వం మనలో ఏర్పడకపోతే ఆత్మఫలం లేని వారం అవుతాం. ఆత్మఫలం లేకపోతే నువ్వెవరో నేనెరుగను అని ప్రభు అంటారు. ఆత్మ తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తు యొక్క మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయని తెలుసుకుంటే ఆత్మఫలాన్ని ఫలిస్తాం. 12వ వచనంలో ప్రభు అంటున్నారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అని. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడతాడని. లోకంలో ఎంతో అస్థిరత ఉన్న కాలంలో మనమున్నాం. ప్రభు చెప్పిన మాటలు ఈ కాలానికి సరిగ్గా సరిపోతాయి. ఏ రోజు ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. వ్యాపారాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. డబ్బు ఎప్పుడు చేతులు మారుతూనే ఉంటుంది. ఒక జనరేషన్లో ఒకరు ధనవంతులైతే ఇంకో జనరేషన్లో బీదలైన వారు పైకెత్తబడతారు. ఇలా ఎన్నో చూస్తున్నాం. కరువులు, భూకంపాలు, బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే వరకు భయమే. ఎన్నెన్నో అపాయాలు పొంచి ఉన్న కాలం, ఎంతో దుర్మార్గత మన చుట్టూ ఉన్న కాలం, కీడెంతో ఉంది. మరి ఇలాంటి రోజుల్లో బ్రతుకుతున్న మనకు ప్రభు చెప్పిన మాటలు మనల్ని నిరాశ, నిస్పృహలో కూరుకుపోకుండా కాపాడతాయి. దేవుని యొక్క జ్ఞానం పొందుకునే కొలది మనలో విశ్వాసము, నిరీక్షణ ఎంతో బలంగా ఏర్పడతాయి. ఏమేమి జరుగుతాయో మనకు ముందే చెప్పిన ప్రభువు మనకు ఇంకొక విషయం కూడా చెప్పారు, మీరు అంతం వరకు సహిస్తేనే రక్షించబడతారు అని. కాబట్టి అంతం వరకు సహించటానికి కావలసిన ఓర్పును పరిశుద్ధాత్మ మనలో ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా మనం ఆయనకు లోబడితే చాలు. దేవుని కార్యం మనలో జరుగుతుంది. మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా ప్రభువా, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషిస్తారని చెప్పిన నీ మాట అక్షర సత్యంగా మాకు అర్థమవుతుంది. ప్రభువా, నేడు మేము ఇలాగే క్రైస్తవులను అప్పగించడం చూస్తూ ఉన్నాం. అక్రమం ఎంతో విస్తరించిన కాలంలో మేము ఉన్నామని గుర్తిస్తున్నాం. అంతం వరకు సహిస్తేనే మేము రక్షించబడతామని నీవు చెప్పిన మాట ప్రకారం ప్రభువా, మేము జాగ్రత్తగా అంతం వరకు సహించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో అక్రమం విస్తరించిన ఈ కాలంలో మాలోని ప్రేమ చల్లారిపోకుండా కాపాడమని బ్రతిమాలుతున్నాం. ఈ రోజంతటినీ మీకు అప్పగిస్తున్నాం. మేమెవరి చేత మోసగించబడకుండా కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.